వెల్కమ్ టు డైరెక్టర్స్ హీరోయిన్స్ స్పెషల్ ఎపిసోడ్ షో. ఈ వారం డైరెక్టర్స్ హీరోయిన్స్ స్పెషల్ ఎపిసోడ్ షోలో ఫైర్ బ్రాండ్ గ్లామర్ హీరోయిన్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి చార్మి సినీ జర్నీని ఒకసారి రివైండ్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. చార్మి నీతోడు కావాలి మూవీతో 15 సంవత్సరాలకి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక ఆ తర్వాత శ్రీయాంజనేయరావు, గౌరీ, చంటి మూవీల్లో గ్లామర్ హీరోయిన్ తనదైన శైలిలో నటించి మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది. ఇక కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ఎక్స్పెరిమెంటల్ మూవీస్లోనూ, లేడీ ఓరియంటెడ్ మూవీస్లోనూ నటించిన ఘనత చార్మికే దక్కింది. ఇక అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా పరిచయమైన చార్మి ఆ తర్వాత గ్లామర్ రోల్స్లో నటించి యూత్ని ఆకట్టుకుంది. హిట్ అండ్ ఫ్లాప్ సినిమాలతో తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ తన నటనతో, గ్లామర్తో ఆడియన్స్ను అలరించింది. స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ చార్మి ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో యూటర్న్ తీసుకొని ప్రొడ్యూసర్గా మారింది. డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు, యంగ్ హీరో దీపక్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ నీతోడు కావాలి. ఈ మూవీ పైగా అంతా కొత్త వాళ్ళు అయితే ఫ్రెష్గా ఉంటుంది అని డైరెక్టర్ భీమినేని ఈ మూవీ కోసం చాలా మోడల్స్ని ఆడిషన్ చేయగా ఫైనల్గా ఈ గోల్డెన్ ఛాన్స్ మాత్రం హీరోయిన్ చార్మికే లభించింది. అలా డైరెక్టర్ భీమినేని డైరెక్షన్లో వచ్చిన నీతోడు కావాలి మూవీతో చార్మి హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, యంగ్ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ శ్రీయాంజనేయం. కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్స్ని చాలా అందంగా చూపిస్తూ ఉంటారు. ఇక హీరోయిన్ చార్మికు మొదటి 2 సినిమాలు డిసప్పాయింట్మెంట్ చేసిన ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలో మాత్రం హీరోయిన్గా గోల్డెన్ ఛాన్సే అందుకుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ చార్మి పవర్ఫుల్ రోల్లో పద్దుగా, కొంచెం అమాయకత్వం, కొంచెం పొగరు ఉన్న అమ్మాయిలాగా అద్భుతంగా నటించింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన హీరోయిన్ చార్మి నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమా రిజల్ట్ బట్టి హీరోయిన్స్కి నెక్స్ట్ సినిమా అవకాశాలు దొరుకుతాయి. అలానే ఒక్కోసారి స్టోరీ డిమాండ్ బట్టి ఫ్రెష్ లుక్ కావాల్సి వస్తూ ఉంటుంది. అలా అనుకోకుండా డైరెక్టర్ రాఘవ లారెన్స్, కింగ్ నాగార్జున కాంబినేషన్లో సెకండ్ హీరోయిన్గా చార్మికి అవకాశం దక్కింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ చార్మి ప్రియా అనే టీనేజర్ క్యారెక్టర్లో నటించి ఆడియన్స్ను బాగా అలరించింది. సినిమాలో హీరోయిన్స్ రోల్లో కొంచెం రెబెల్, కొంత అమాయకత్వం, కొంత గ్లామర్ లుక్తో ఉంటుంది. ఇక కృష్ణవంశీ సినిమాల్లో హీరోయిన్ కంటే హీరోయిన్ చేసే క్యారెక్టర్ పేరు ఆడియన్స్కు బాగా గుర్తుంటుంది. ఇక కృష్ణవంశీ తెరకెక్కించిన క్లాసిక్ మూవీ చక్రంలో హీరోయిన్ చార్మి లక్ష్మి అనే ఇండిపెండెంట్ అమ్మాయిగా తనదైన శైలిలో నటించి ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రభాస్ చార్మి కాంబినేషన్లో వచ్చే మెలడీ సాంగ్ కొంచెం కారంగా కొంచెం గారంగా అనే సాంగ్లో చార్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
సినిమాలను తెరకెక్కించే అతి కొద్ది మంది దర్శకుల్లో డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఒకరు. ఇక చంద్రశేఖర్ యేలేటి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటారు. డైరెక్టర్ చంద్రశేఖర్ హీరో జగపతి బాబు హీరోయిన్ చార్మి కాంబినేషన్లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ అనుకోకుండా ఒకరోజు. ఇక ఈ మూవీలో చార్మి సహస్ర అనే మిడిల్ క్లాస్ కాలేజ్ స్టూడెంట్ రోల్లో అద్భుతంగా నటించింది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని అని ఈ సాంగ్లో చార్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీకి గాను బెస్ట్ యాక్ట్రెస్గా హీరోయిన్ చార్మికు సంతోషం ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక 2006లో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో యాక్షన్ డ్రామా మూవీ లక్ష్మి. ఈ మూవీలో హీరో వెంకటేష్ సరసన నయనతార, చార్మి ఇద్దరు హీరోయిన్స్గా నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్స్, సాంగ్స్, వెంకటేష్ పవర్ఫుల్ యాక్టింగ్తో ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ని అందుకుంది. హీరో వెంకటేష్ హీరోయిన్ చార్మి కాంబినేషన్లో వచ్చే టీనేజ్ సాంగ్ హే సత్యభామ రాయిలా అంటూ వచ్చే ఈ సాంగ్లో చార్మి గ్లామర్తో ఆడియన్స్ను బాగా మెస్మరైజ్ చేసింది. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్షన్లో మ్యూజికల్ యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ పౌర్ణమి. ఇక ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ సరసన హీరోయిన్స్గా త్రిష, చార్మి ఇద్దరు హీరోయిన్స్గా నటించారు. చార్మి ఈ మూవీలో హీరోయిన్ త్రిషకు సిస్టర్గా చంద్రకళ అని అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించింది. ఇక క్లైమాక్స్లో వచ్చే భరత వేదముగా నృత్యనాట్యముగా అంటూ వచ్చే ఈ సాంగ్లో చార్మి క్లాసికల్ డాన్స్తో అపారమైన శివుడిని వేడుకుంటుంది. ఈ సాంగ్ మూవీకి హైలైట్గా నిలిచింది. ఇక ఈ సాంగ్లో హీరోయిన్ చార్మి సినీ కెరియర్లోని గోల్డెన్ హిట్ సాంగ్ అని చెప్పవచ్చు. డైరెక్టర్ కృష్ణవంశీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ రాఖీ. ఈ మూవీ ఎన్టీఆర్ సరసన ఇలియానా, చార్మి ఇద్దరు హీరోయిన్స్గా నటించారు. ఇక ఈ మూవీలో చార్మి హీరో ఎన్టీఆర్కు మరదల్ పాత్రలో తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. ఎన్టీఆర్ చార్మి కాంబినేషన్లో వచ్చే రాఖీ రాఖీ నా కవసాకి అంటూ వచ్చే ఈ సాంగ్లో చార్మి డాన్స్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. చార్మి సినీ కెరియర్లో ఈ మంత్ర మూవీ చాలా స్పెషల్. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ చార్మి తన నటనతో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో వచ్చే టైటిల్ సాంగ్ అన్నంతో పందెం వేస్తా అంటూ వచ్చే ఈ సాంగ్లో చార్మి డాన్స్ అద్భుతంగా చేసి ఆడియన్స్ను ఫిదా చేసింది. రాను రాను హీరోయిన్గా ఆఫీస్ బాగా తక్కువ అవ్వడంతో చార్మి వెంటనే యూటర్న్ తీసుకొని స్పెషల్ సాంగ్స్ చేయడం ప్రారంభించింది. అలా 2011లో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ నాయక్ మూవీలో స్పెషల్ సాంగ్ ఎవ్వారం అంటే నెల్లూరే అని ఈ సాంగ్లో రామ్ చరణ్తో పోటీ పడి మరీ డాన్స్ చేసి ఆడియన్స్ను అలరించింది.
చివరిగా 2015లో డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి మెయిన్ లీడ్ రోల్లో వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ జ్యోతిలక్ష్మి. ఇక ఈ మూవీలో చార్మి జ్యోతిలక్ష్మి అనే పవర్ఫుల్ రోల్లో కనిపించి తనదైన శైలిలో నటించి ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే టైటిల్ సాంగ్ చేతికి గాజులు తొడిగి చేతకాని వాళ్ళము అయ్యామా అని ఈ సాంగ్లో చార్మి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. ఇక ఈ మూవీ తర్వాత చార్మి మూవీస్కి ఫుల్ స్టాప్ పెట్టి యూటర్న్ తీసుకుని నిర్మాణంలోకి అడుగుపెట్టింది. సో వ్యూయర్స్, ఈ వారం డైరెక్టర్స్ హీరోయిన్ స్పెషల్ ఎపిసోడ్ షోలో ఫైర్ బ్రాండ్ గ్లామర్ హీరోయిన్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి చార్మి సినీ జర్నీ గురించి తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.